అందరికీ నమస్తే అండి. యాత్ర 2 సినిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల కోసం తీసిన సినిమా యాత్ర 2 సక్సెస్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల నెరవేరింది, నిజమయ్యింది. ఆ సినిమా వైఎస్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చూస్తున్నంతసేపు గూజ్ బంప్స్ వస్తాయి. అది ప్యూర్లీ పొలిటికల్ ఎఫెక్షన్తో తీసిన సినిమా, ప్యూర్లీ ఒక నాయకుడిని హైలైట్ చేయడం కోసం తీసిన సినిమా, ప్యూర్లీ ఒక పార్టీ వెర్షన్ని, గతంలో ఏం జరిగింది అనేది ఒక పార్టీ చెప్తూ ఉంటుంది కదా, అది జనంలోకి తీసుకువెళ్ళడానికి చేసిన ప్రయత్నం. ప్రొఫెషనల్గా, సినిమాటిక్గా, భారీ బడ్జెట్తో, అత్యంత హుందాతనమైన నిర్మాణ విలువలతో, ప్రొఫెషనల్ సినిమాటిక్ స్క్రీన్ ప్లేతో సినిమాని తీశారు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారి లాంటి చిల్లర వేషాలు, చిల్లర డైలాగులు, చిల్లర వ్యవహారాలు లేకుండా హుందాగా, డిగ్నిటీగా, వైసీపీకి అనుకూలంగా ఆ సినిమా ఉంది, సక్సెస్ అయింది. చూడదగినట్టు ఉంది. ఒక న్యూట్రల్ వాడు వెళ్ళి థియేటర్లో కూర్చున్నా సరే చివరి వరకు చూస్తాడు. మరీ జుగుప్సాకరంగా, అసభ్యకరంగా ఏమీ ఉండవు. కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేస్తూనే తీసిన సినిమా. అందులో డైలాగులు కానీ, అందులో వచ్చే సన్నివేశాలు కానీ, ఇది 2000 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేయాలనుకోవడం, సోనియా గాంధీ గారు వద్దనడం, డైరెక్ట్గా వద్దని చెప్పడం, కబురు పెట్టడం, అయినా సరే ఆయన మొండిగా నేను జనంలోకి వెళ్తానని చెప్పడం, అప్పుడు చంద్రబాబుతో కలిపి సోనియా గాంధీ గారు నాటకం ఆడడం, అవన్నీ కూడా స్క్రీన్ మీద చూపించారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కావాలో దాన్ని చూపించారు. చంద్రబాబు గారు, సోనియా గాంధీ గారు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు పెట్టారు అని ఏదైతే వెర్షన్ ఉందో దాన్నే చూపించారు. కాకపోతే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రాఘవహను ఈ డైరెక్టర్కి తెలుసో లేదో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో తీశాడో, అతనికి ఏదో ఎమ్మెల్సీ పదవి కావాలేమోలే బహుశా. యాక్చువల్లీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. సోనియా గాంధీ గారు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతో చేతులు కలపడం ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలంటే ఆశ్చర్యమే కదా. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మరి సోనియా గాంధీ గారు దేశంలో నెంబర్ 1 పొజిషన్లో, టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనుండి చేయాలన్నా, అడ్డుకోవాలన్నా వాళ్ళ పార్టీ ద్వారానే అవుతుంది తప్ప చంద్రబాబుతో చేతులు కలపడం ఏంటో లాజిక్లెస్ ఆరోపణలు ఏవైతే వైసీపీ మొదటి నుంచి చేసిందో వాటిని ఈ సినిమాలో సినిమాటిక్గా చూపించారు, కాస్త రియలిస్టిక్గా చూపించారు. సో యాత్ర 2 100% మళ్ళీ చెప్తున్నా సక్సెస్, బాగుంది సినిమా. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేసి చూడొచ్చు, వాళ్ళ గుండెలకు దగ్గర అవుద్ది, వాళ్ళకు గూజ్ బంప్స్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైలాగులు కానీ, దేవుడు అంటే ఒక నమ్మకం కానీ వైఎస్ఆర్ నిజం అనే ఒక డైలాగ్ ఉంటుంది. అలా కొన్ని డైలాగులు ఉన్నాయి. సో అందుకని ఈ సినిమా ఎన్నికలకు ముందు రిలీజ్ అవ్వాలి, వైసీపీకి కాస్త టర్న్ అవ్వాలి, వైసీపీకి పాజిటివ్ వేవ్ రావాలి అని ఏదైతే కోరుకున్నారో చాలామంది అదే జరిగింది. ప్లస్ వాళ్ళ పెర్ఫార్మెన్స్లు కూడా, మమ్ముట్టి అంతే ఇంక తిరుగులేదు. సౌత్ ఇండియాలో అతని పెర్ఫార్మెన్స్ని ఏమాత్రం మనం తక్కువ చేయలేం, ఎంచలేం. సో మమ్ముట్టి అనే స్టార్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ గారి గెటప్లో పెట్టడమే అద్భుతమైన ఆలోచన. సో ఆయన న్యాయం చేశాడు. అలాగే జీవా, జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా కూడా ప్రాణం పోశాడు, బాగా చేశాడు. అలాగే చంద్రబాబు గారి పాత్రధారులు, ఇతర పాత్రధారులు కూడా బాగానే చేశారు. సో సినిమా అయితే సక్సెస్ అయింది. వైసీపీ అభిమానులు అయితే ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. చంద్రబాబు గారి అభిమానులు అయితే చూడొద్దు, ఎందుకంటే మీ బాబు గారిని అందులో విలన్గా చూపించారు. సో న్యూట్రల్ వాళ్ళు అయితే చూడొచ్చు, కాసేపు ఓపికగా చూడొచ్చు. కాకపోతే టైంపాస్ కోసం చూడాలి తప్ప ఏదో అభిమానం పెంచుకోవడానికో, ద్వేషం పెంచుకోవడానికో చూడకూడదు. సో అందుకే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, యాత్ర 2 వైసీపీ వాళ్ళకి మంచి సినిమా, చూడదగిన సినిమా. థ్యాంక్ యూ.